సో, సమ్మర్‌లో చిన్న పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, పెద్దవాళ్ళే కాదండి, చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, చిన్న పిల్లలు ఇంట్లో ఉండరు. సమ్మర్ వెకేషన్, సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంట్లో ఉండరు. సో, వాళ్ళు బయటకి వెళ్లి ఆడుకుంటారు. వాళ్ళకి వెదర్‌కి సంబంధం ఉండదు. బయట వెళ్లి ఆడుకోవడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. సో, డెఫినెట్‌గా వాళ్ళకి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే, వాళ్ళకి సమ్మర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో, ఆహ్, వాళ్ళకి డీహైడ్రేషన్ జరిగినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు. అండ్ చాలా బాడీలో ఉండే సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇట్లాంటి సాల్ట్స్ అన్నీ వాష్ ఔట్ అయిపోతాయి. సో, వాటిల వల్ల వాళ్ళకి వీక్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటది. హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, తల తిరగడం, లేకపోతే వామిటింగ్స్ అయిపోతాయి. లేకపోతే సడెన్‌గా మోషన్ అయిపోవడం. ఇట్లాంటి ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చిన్న పిల్లలకి. సో, వీళ్ళకి మాత్రం డెఫినిట్‌గా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీరు ఏ టైంకి బయటకి పంపిస్తున్నారు అనేది చూసుకోవాలి. సో, మరీ మిడ్ ఆఫ్టర్‌నూన్ అంటే 12 నుంచి 4 వరకు ఇంట్లోనే ఉండేలాగా చూసుకోండి. బయట ఆడకుండా చూసుకోండి. సో, 4 తర్వాత వెళ్తే పర్వాలేదు. కొంచెం బెటర్ ఉంటుంది టెంపరేచర్ కాబట్టి. అండ్ మెల్లగా ఈవినింగ్ అవుతది కాబట్టి కొంచెం టెంపరేచర్ అనేది ఎక్కువ రైజ్ అవ్వకుండా కొంచెం తగ్గుతూ వస్తుంది. సో, పిల్లలకి ఏమివ్వాలి? ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి అనేది చెప్తాను. సో, ఫస్ట్ వాటర్. వాటర్ అనేది కంపల్సరీ పిల్లలకి ఇవ్వాల్సిందే. అది వాళ్ళ ఎంత చిన్నగైనా 2 ఇయర్స్ పాప, బాబు అయినా ఆర్ 16 ఇయర్స్ పాప, బాబు అయినా డెఫినెట్‌గా వాటర్ అనేది ఫస్ట్ కాన్సంట్రేట్ చేయాలి. సో, వాటర్ ఇవ్వచ్చు. చాలా మంది పిల్లలు కూల్ డ్రింక్స్ కావాలని చాలా ఇన్సిస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళకది ఆహ్, సమ్మర్‌లో ఇంకా ఎక్కువ తాగాలని అనిపిస్తది. సో, డెఫినెట్‌గా పేరెంట్స్ మీరు కూల్ డ్రింక్స్ కాకుండా నార్మల్ న్యాచురల్ ఆహ్, జ్యూసెస్ ఇవ్వడం అనేది చేసుకోవాలి. పిల్లలకి డెఫినెట్‌గా ఈ రస్నా లాంటివి కానీ, లేకపోతే ఏదో పౌడర్స్‌కి కలిపి డీహైడ్రేషన్‌కి ఇవి బెటర్ అని ఇస్తూ ఉంటారు. ఆర్ దాహం తీర్చడానికి లేకపోతే సమ్మర్ డ్రింక్ అని ఇట్లాంటివి పౌడర్స్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. సో, అట్లాంటి పౌడర్స్ కాకుండా న్యాచురల్ డ్రింక్సే ఇవ్వండి. కానీ ఎంతవరకు ఇవ్వచ్చు? చాలా మంది పిల్లలకి కూడా ఓఆర్ఎస్ అనేది ఎక్కువగా ఇస్తారు. అంటే ఆ ప్యాకెట్‌లో వచ్చే ఓఆర్ఎస్ డ్రింక్ అన్నమాట. సో, అది కాకుండా మామూలుగా మనకి వైట్ అండ్ గ్రీన్ కలర్ ప్యాకెట్‌లో ఓఆర్ఎస్ దొరుకుతుంది కదా! అది ఇవ్వచ్చు. కానీ అది ఫుల్ ఇవ్వకూడదు. మీ పిల్లలు ఏజ్ బట్టి ఎంత ఇవ్వాలో డాక్టర్‌ని గాని, డైటీషియన్‌ని కన్సల్ట్ చేసి అప్పుడు ఇవ్వండి. అండ్ వాళ్ళకి ఎక్కువ డీహైడ్రేషన్ అయినప్పుడే ఇవ్వండి ఇది. అండ్ ఎవ్రీ డే ఒక హాఫ్ స్పూన్ అట్లా ఇస్తే పర్వాలేదు. ఒక గ్లాస్ నీళ్ళల్లో పిల్లలకి ఎలక్ట్రాల్ పౌడర్. కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్ మాత్రం ఇవ్వదు. ఎందుకంటే దాంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు. షుగర్స్ అనేవి కరెక్ట్‌గా యాడ్ చేస్తలేదు. సో, బేసికల్లీ ఈ ఓఆర్ఎస్ ఏంటి అంటే సోడియం అండ్ పొటాషియం కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చూసుకోవాలి మనం. సో, అది ఎంత వరకు కరెక్ట్‌గా రేషియో ఉంది అనేది ఓఆర్ఎస్‌లో కన్నా ఎలక్ట్రాల్ వైట్ అండ్ గ్రీన్ కలర్ ప్యాకెట్ అది ఇంకా బెటర్. సో, అందుకు అది ఇవ్వండి రాదర్ దాన్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇంట్లోనే షర్బత్ చేసుకొని ఇవ్వండి. సో, షర్బత్ అనేది ఇంట్లోనే చేసుకుంటే సేఫ్ బయట కన్నా. ఎందుకంటే బయట వాటర్ అనేది ఎలాంటి వాటర్ వాడతారో తెలీదు. ఎలాంటి ఐస్ వాడతారో తెలీదు. మీరు ఇంట్లోనే తయారు చేసే షర్బత్ కానీ, ఈ రూ అఫ్జా ఇట్లాంటివి వస్తాయి కదా! వాటిలి బదులు మీరు నేచురల్‌గా ఇంట్లోనే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు షర్బత్స్ చేస్తున్నప్పుడు కోకోనట్ వాటర్ గానీ, లెమన్ జ్యూస్ కానీ, లేకపోతే మోసంబి జ్యూస్‌తో ఈ జ్యూసెస్‌తో పాటు చేస్తే మీకు ఇంకా బెనిఫిట్ అనేది ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి వైటమిన్ సి కూడా వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ అనేది ఇంకా పెరుగుతుంది సమ్మర్‌లో వాళ్ళకి. సో, డెఫినిట్‌గా ఇట్లా నేచురల్ ఫుడ్స్‌తో వాళ్ళకి డ్రింక్స్ అనేది ఇవ్వడం, జాగ్రత్తలనేది తీసుకోవడం చేయాలి. ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవ్వద్దు పిల్లలకి. లైక్ చిప్స్ కానీ, సమోసా, బజ్జీ ఇట్లాంటి హెవీ ఫ్యాటీ ఫుడ్స్ వాళ్ళకి ఇమ్యూనిటీని ఇంకా చాలా లో చేసేస్తది సమ్మర్‌లో. సో, డెఫినిట్‌గా ఇలాంటి ఫుడ్స్ ఇవ్వకుండా కొంచెం మేబీ జస్ట్ స్టిర్ ఫ్రై కానీ, ఎయిర్ ఫ్రైయర్ ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. ఎయిర్ ఫ్రైయర్ చేసి ఇంట్లోనే చేసుకునేలాగా చూడండి. బయటవి మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే బయట ఫుడ్స్ మనకి సమ్మర్‌లో చాలా తొందరగా పాడైపోతది. అండ్ అది ఎక్కువ సేపు ఉంచి అది పాడైపోయింది, స్టేల్ అయిపోయిన ఫుడ్ ఇచ్చారంటే పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో, డెఫినిట్‌గా బయట ఫుడ్స్ తగ్గించేసి సమ్మర్‌లో ఇంట్లోనే నేచురల్‌గా తయారు చేసుకోండి. సో, ఇంట్లోనే నూడిల్స్ ఇట్లాంటివి కూడా చాలా మంది ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోండి.
సో బయట ఫుడ్స్ అనేది డెఫినిట్‌గా పిల్లలకి మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రూట్స్ వచ్చేసి చాలా మంది పిల్లలకి నచ్చదు. సో ఫ్రూట్స్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళు తినరు కూడా. సో కొంతమంది పిల్లలుంటారు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలైతే అస్సలు తినరు. సో వీళ్ళకేం చేయాలంటే ఫ్రూట్స్‌తోనే మీరు ఇంట్లోనే కొంచెం మిల్క్ ఏసి షుగర్ బదులు బెల్లం వేసి ఒక ఐస్ క్రీమ్ లాగా ఇంట్లోనే తయారు చేయొచ్చు. సో అది నేచురల్‌గా ఐస్ క్రీమ్ ఉంటుంది. ప్లస్ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఉండదు. సో మీరు షుగర్ బదులు బెల్లం వేస్తారు కాబట్టి సో ఇంకా బెనిఫిషియల్‌గా ఉంటది బెల్లం పిల్లలకి. సో ఫ్రూట్స్ కూడా డెఫినిట్‌గా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. సో అది డిఫరెంట్ ఆప్షన్స్‌గా ఇవ్వచ్చు. ఐస్ క్రీమ్ లాగా మీరే ఇంట్లో తయారు చేసుకొని ఇవ్వచ్చు. లేకపోతే జ్యూస్ లాగా తయారు చేసుకొని ఇవ్వచ్చు. జ్యూస్ చేసినప్పుడు దాంట్లో కొంచెం ఐస్ ఏసి, కొంచెం సోడా వెరీ లిటిల్ అంటే పెద్ద పిల్లలకైతే పర్వాలేదు. కొంచెం సోడా ఏసిస్తే పర్వాలేదు. సో అట్లా కొంచెం ఒక డ్రింక్ బెవరేజ్ లాగా ఇవ్వచ్చు. ఏం ఫ్రూట్స్ ఇవ్వచ్చు అంటే ఎక్కువగా నీరు ఉన్న కంటెంట్ ఫ్రూట్స్ ఇస్తే మంచిది. అంటే వాటర్ మెలన్, తర్బూజా, అది మస్క్ మెలన్, పైనాపిల్, సో యాపిల్ ఇట్లా ఈ ఫ్రూట్స్‌లో ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆరెంజెస్ అండ్ మోసంబి కూడా చాలా మంచిది. సో ఈ ఫ్రూట్స్ ఇవ్వండి. సో కొంచెం మిక్స్ ఫ్రూట్ ఇస్తే వాళ్ళకి టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు మిక్స్డ్ ఫ్రూట్ లైక్ వాటర్ మెలన్‌లో కోకోనట్ వాటర్ యాడ్ చేసి ఇస్తే ఇంకా మంచిది. సో కోకోనట్ వాటర్ నేచురల్ ఎలక్ట్రోలైట్ కాబట్టి మీరు ఎలక్ట్రాల్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. నేచురల్‌గా కోకోనటే ఇవ్వచ్చు. అది వేరే ఫ్రూట్ జ్యూస్‌తో మిక్స్ చేసి ఇస్తే ఫ్రూట్ తిన్నట్టు ఉంటది వాళ్ళకి. ప్లస్ కోకోనట్ వాటర్ ఇస్తారు. డీహైడ్రేషన్ కూడా అవ్వదు వాళ్ళకి. సో ఎవ్రీ డే ఒక కోకోనట్ వాటర్ అయితే పిల్లలకి డెఫినిట్‌గా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకి మాత్రం చూసుకొని ఇవ్వాలి.